బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కేటీఆర్ కొత్త కథలు చెబుతున్నారని, ఆయన పర్యటన అంతా కూడా రాజకీయ డ్రామాలో భాగమేనని మండిపడ్డారు. కన్నేపల్లి పంప్ హౌస్ అప్పుడే భారీ మోటార్లు దెబ్బతిన్నాయంటూ ప్రాజెక్టు పరిస్థితిపై అప్పట్లో ఎందుకు స్పందించలేదని కేటీఆర్ని ప్రశ్నించారు. కూలేశ్వరంపై కేటీఆర్ కొత్త కథలు. కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు పర్యటనని చెప్తూ అడుగడుగున డ్రామాలను క్రియేట్ చేస్తూ పర్మిషన్ లేకున్నా పర్యటనలు పెట్టుకొని అడ్డుకుంటే బాగుండు అని అంతకంతకు అనుకుంటున్న క్రమంలో అడ్డుకోకుంటే కాళేశ్వరం దగ్గరికి పోయి కూలేశ్వరం మీద కొత్త కథలు చెప్తున్న కల్వకుంట్ల తారక రామారావు, నీకు మా ప్రభుత్వ హయాంలో అక్కడికి వెళ్లే హక్కు ఉన్నదని చెప్పింది ఈ ప్రభుత్వం. కానీ గతంలో మీరేం చేసిండ్రు? ఎవ్వరు అక్కడికి వెళ్లాలన్నా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావచ్చు, అది ప్రజానాయకత్వం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, జేఏసీ నాయకులు కావచ్చు, ఎవరు అక్కడికి వెళ్లాలన్నా కూడా వాళ్ళని ఇంట్లోనే అరెస్ట్ చేయడం కాకుండా ఒకవేళ తప్పిదారి అటువైపుగా వెళ్తే అంతకు కూతవేటు దూరంలో అరెస్ట్ చేసిన చరిత్ర. కూలేశ్వరంపై కేటీఆర్ కొత్త కథలు.